గుజరాత్లో 34 యాక్టివ్ కోవిడ్ కేసులు, 2 తప్ప మిగిలినవన్నీ అహ్మదాబాద్లోనే నమోదయ్యాయి. మే 13న 20 ఏళ్ల మహిళ శ్వాసకోశ ఇబ్బందికి మరియు జ్వరంతో అహ్మదాబాద్ నగరంలో GMERS సోలా సివిల్ ఆసుపత్రిలో చేరింది. ఆ మహిళ 7 నెలల గర్భం దాల్చింది. తరువాతి వారంలో ఆమె పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది మరియు మే 21న ఆమె పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆమె కోవిడ్ పాజిటివ్ అని తేలింది మరియు ఆమెను ఆసుపత్రిలో రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ RICUకి తరలించారు. ఆమెకు సాంద్రీకృత ఆక్సిజన్ మద్దతు లభిస్తుంది. నాన్ రీబ్రీతర్ మాస్క్ NRBM పై ఉంచినట్లు వైద్యులు తెలిపారు. గుజరాత్లో మొత్తం 34 మంది యాక్టివ్ కోవిడ్ కేసులు, అందులో ఈ మహిళ ఒకరు. కానీ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన ఇద్దరు ఒక్కరు మాత్రమే ఉన్నారు. వైద్య పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్న మరో రోగిని అహ్మదాబాద్ నగరంలో మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. SARS కోవిడ్-2 కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిన 34 మంది క్రియాశీల రోగులలో 32 మంది అహ్మదాబాద్ నగరంలో ఉన్నారు. ఒక రోగి గ్రామీణ అహ్మదాబాద్లో ఉండగా మరొకరు రాజ్కోట్ నగరంలో ఉన్నారని గుజరాత్ ప్రజారోగ్య అదనపు డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్ ధృవీకరించారు. ఈ రోగులందరికీ గత వారంలో మాత్రమే వ్యాధి నిర్ధారణ అయిందని, వారు జ్వరం, దగ్గు మరియు ఇతర తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ AMC అధికారులు తెలిపారు. అందుకే మిగతా 32 మంది రోగులను వారి ఇంటికి ఒంటరిగా మాత్రమే సిఫార్సు చేసినట్లు వారు తెలిపారు. ఈ 34 మంది రోగులలో ఒకరికి మాత్రమే అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్ మరింతగా తెలిపింది. ఆ వ్యక్తి సింగపూర్కి ప్రయాణించాడు. ముఖ్యంగా రోగుల కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఇప్పటికీ వ్యాధి సోకలేదు. ఈ 34 మంది రోగులు కూడా వారి ఇళ్లలో సోకిన ఏకైక సభ్యులే అని డాక్టర్ పటేల్ నిర్ధారించారు. కేంద్రం ఇంకా సిఫార్సు చేయని కోవిడ్ కేసులపై చురుకైన నిఘా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రారంభం కావడం లేదని గుజరాత్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే సందేహం వచ్చినప్పుడు పరీక్షలు చేసుకోవడం మరియు లక్షణాలు కనిపిస్తే ఇంతో స్వచ్ఛందంగా ఉండడం, స్వీయ ఒంటరిగా ఉండడం సిఫార్సు చేయబడింది. SARS కోవిడ్-2 యొక్క ఓమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం JN.1 వంశం ద్వారా ఆగ్నేషియాలో వేగంగా వ్యాప్తి చెందుతుండగా వాటిలో ముఖ్యమైనది LF7 సబ్ వేరియంట్. రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసులు నాసోఫాంజియల్ నమూనాల హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ WGS ఇప్పటికీ గుజరాత్ బయోటెక్నాలజీ పరిశోధన కేంద్రం GVRCలో కొనసాగుతోంది. రాబోయే 2 రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.